మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీఎం రేసులో బీజేపీ నుంచి ఫడ్నవీస్, శివసేన నుంచి ఏక్నాథ్ సిందే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏక్నాథ్ సిందేకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి కీలక శాఖలను అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు శివసేనతో బీజేపీ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మహారాష్ట్రలో త్వరలో ఏర్పాటు కానున్న నూతన మహాయుతి ప్రభుత్వంలో ఏక్నాథ్ సిందే ఏ పాత్ర పోషిస్తారు? ఇదే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్న చర్చ. ఈ నెల 26కు మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తూ ఉండటంతో ఆలోపు మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. 2 రోజులే సమయం ఉండటంతో ఎవరికి ఏ పదవులు దక్కుతాయి అనే దానిపై ఆసక్తి నెలకొంది. మహాయుతి కూటమిలో బీజేపీ అత్యధికంగా 132 సీట్లు సాధించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. శనివారం నాగ్పూర్ నుంచి ముంబై చేరుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటుపై ఏక్నాథ్ సిందే, అజిత్ పవార్ తో చర్చించారు. కేబినెట్ బెర్తులపై కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. గతంలో మాదిరే మహాయుతి కూటమి సీఎం, 2 డిప్యూటీ సీఎంల ఫార్ములాను అమలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి ఏక్నాథ్ సిందేకు డిప్యూటీ సీఎం కట్టపెట్టి పట్టణాభివృద్ది, పరిశ్రమలు, వ్యవసాయం, నీటిపారుదల శాఖ వంటి కీలక శాఖలు అప్పగిస్తారని తెలిసిందే. తద్వారా ఫడ్నవీస్ కేబినెట్ లో రెండోసారి సిందే సేవలు అందించనున్నారు. ఫడ్నవీస్ హయాంలో ఆయన హోంమంత్రి, ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, పట్టణాభివృద్ది తదితర శాఖలు నిర్వహించారు. గతంలో సిందే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీకు మద్దతు తెలిపినప్పుడు ఫడ్నవీస్ వెనక్కి తగ్గి డిప్యూటీ సీఎం పదవిని తీసుకున్నారు. ఇప్పుడు సిందే కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. శివసేన కార్యకర్తలు మాత్రం సిందేను మరోసారి సీఎంను చేయాలని పట్టుపడుతున్నారు. సిందేకున్న క్లీన్ ఇమేజ్, హర్యానా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాల పరంగా బీజేపీకు చేసిన సాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. సిందేపై విశ్వాసముంచి 5 ఏళ్లు సీఎం పదవిని కట్టపెట్టాలని కోరుతున్నారు. సీఎంగా పనిచేసిన కాలంలో సిందే ప్రజాదరణ పొందారు. మౌలిక సదుపాయాల కల్పనలో మంచి పనితీరు కనబరిచిన సిందే మహాయుతి గెలుపులో కీలక పాత్ర పోషించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీ ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి. శివసేన సిందే వర్గం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ప్రభుత్వ ఏర్పాటులో కూటమిలో భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపేందుకు సిందేకు పూర్తి అధికారాన్ని కట్టుబెడుతూ తీర్మానం చేసింది. శాసనసభాపక్ష నేత, విప్లు, ఆఫీస్ బేరర్ల నియామకాన్ని సిందేకు కట్టబెట్టింది. అటు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా బీజేపీ నేతకే సీఎం పదవి దక్కాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.